నా వృక్షాన్ని చూడండి. నా ప్రశాంతంగా నిలబడి ఉంటుంది, మౌనంగా తన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది, ఎలాంటి అల్లుళ్ళు ఉండవు. ఆ గిరిని చూడండి, ప్రవహిస్తూనే సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. వృక్షాలకు ప్రాణమిస్తుంది, మనం తాగడానికి నీళ్లనిస్తుంది. అంత గొప్ప పనులు చేస్తున్నా ఎలాంటి చప్పుడు లేదు, ఎలాంటి గొప్పలకి పోతాం. ఇవన్నీ గ్రహించండి. ఈ లోకంలో ఎవరైతే మహత్ కార్యాలు చేస్తారో వారంతా మౌనంగానే వారి పనులు చేస్తూ వెళ్తూ ఉంటారు. వారికి బాగా తెలుసు గొప్పతనం చెప్పుకోవడంలో లేదు, చేయడంలో ఉంది అని. ఎవరైతే గట్టిగా అరుస్తూ మీరు మౌనంగా ఉంటూ గొప్ప పనుల్ని చెయ్యాలనుకుంటున్నారా, లేక గొప్పలు చెప్పుకుంటూ విధ్వంసానికి పాల్పడాలనుకుంటున్నారా? నిర్ణయం తమరిదే. మంచి నిర్ణయంతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.